ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక మంత్రి. ఆ మంత్రి గారికి దేవుడంటే చాలా నమ్మకం ఉండేది. ప్రపంచంలో ఏమి జరిగినా ఆ భగవంతుడే అట్లా చేయించాడు అనుకునేవాడు. అందుకని ఆయనకి ఎవరు ఎట్లాంటి వార్త చెప్పినా అవునవును చాలా మేలు జరిగింది, అది మన మంచికే, ఎందుకంటే చెడ్డదైతే దాన్ని దేవుడు అసలు జరగనిచ్చేవాడే కాదు అనేవాడు. మంత్రి గారిచ్చే ఇలాంటి జవాబులు చాలా కాలం పాటు బాగానే నప్పాయి. ఏమంటే ఆయన చుట్టూ ఎందుకనో ఎప్పుడూ అదృష్టమే నెలకొని ఉండేది. దురదృష్టం ఎప్పుడో కానీ ఆయన తలుపు తట్టేది కాదు. అయితే ఒక రోజున ఆయన నిజంగా కష్టాల ఊజిలో చిక్కుకున్నాడు. ఆ రోజున రాజుగారు పొరుగు రాజు మీద యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో ఆయన చిటికెన వేలు ఒకటి తెగిపోయింది. అయితేనేమి, ఆ యుద్ధంలో చివరి గెలుపు ఆయనదే అయింది. అందరూ ఉత్సాహంగా రాజధానికి తిరిగి వచ్చారు. అటుపైన తన సైన్యము ఎంత గొప్పగా యుద్ధం చేసింది వివరించి చెబుతున్నారు ఆయన మంత్రి గారికి. ఆ సమయంలో ఆ రాజుగారు తన చెయ్యి పైకెత్తి చూపిస్తూ, అయితే ఇన్ని సంతోషాల నడుమ ఒక చిన్న దురదృష్టపు సంఘటన కూడా జరిగింది. శత్రురాజుతో భయంకరమైన ఖడ్గ యుద్ధం చేస్తున్నప్పుడు నా చిటికిన వేలు పూర్తిగా తెగిపోయింది చూడండి అని అన్నాడు. మంత్రిగారు రాజుగారి వేలును శ్రద్ధగా పరిశీలిస్తూ, ఇది కూడా మన మంచికేలండి, ఇలా వేలు తెగి మంచిదే అయ్యింది, లేకపోతే దేవుడు ఇట్లా ఎందుకు అవనిస్తాడు అని అన్నాడు. రాజుగారికి చాలా అవమానం జరిగినట్లు అనిపించింది. విపరీతమైన కోపం వచ్చింది. తన వేలు పోయిందని బాధపడే బదులు ఈ మంత్రి సంతోషపడడం నిజంగా సాహసమే. ఇలాంటి దుస్సహాయికి శిక్ష తప్పదు. ఇతనిక నగరంలో ఉండేందుకు వీలు లేదు. అడవి అంచున ఒక గుడిసె వేసుకుని నివసించాలి, ఇదే అతనికి తగిన శిక్ష అన్నాడు కఠినంగా. మంత్రి గారు కాదు అనలేదు, దైవచ్చ, ఆయన ఎలా అంటే అలాగే అని నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇట్లా కొద్ది నెలలు గడిచాయి. తర్వాత ఒకరోజు రాజుగారు వేటాడడం కోసం అడవికి వెళ్ళారు. అక్కడ ఆయన ఒక దుప్పి కనబడింది. రాజుగారి దాన్ని వెంటబట్టారు. అది తప్పించుకుని పరిగెత్తుకుపోయింది. రాజుగారు ఒక్కరే దాన్ని వెంటబడి తరిమారు. అయితే అప్పటికే సాయంకాలం అయింది. పైగా అవి అమావాస్య రోజులు. అడవంతా చీకటిగా ఉంది. ఇక చేసేదేమీ లేక రాజుగారు కొన్ని కట్టెల్ని, కొంచెం గడ్డి, గాదాన్ని పోగు చేసి దగ్గరలో ఉన్న మర్రి చెట్టు మీద ఒక మంచిని ఏర్పాటు చేసుకుని దాని మీద పడుకున్నారు. అలసిపోయి ఉన్నారేమో, బాగా నిద్ర పట్టింది. ఆయన నిద్ర లేచేసరికి అప్పుడే తెల్లవారుతున్నది. చూసుకుంటే ఏముంది, ఆయన కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. ఎవరో బందిపోటు దొంగలు కాబోలు ఆయన బందీ చేసి చుట్టూ కూర్చుని ఉన్నారు. నన్ను వదిలేయండి అని రకరకాలుగా చెప్పి చూశారు రాజుగారు. ఏవేవో ఆశలు చూపించారు. కానీ ఆ దొంగలు ఆయన మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. పైపెచ్చు మేం భవానీ మాతకు బలిచ్చేందుకు తగిన నర మనిషి కోసం ఎన్నో రోజులుగా వెతుకుతున్నాం. ఈ రోజున ఆ మాతే నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది అని ఆయన్ని వాళ్ళ నాయకుడి దగ్గరికి లాక్కెళ్ళారు. బందిపోట్ల నాయకుడు కూడా రాజుగారిని చూసి చాలా సంతోషపడ్డాడు. అంత అందంగా, బలంగా, దృఢంగా ఉన్న వాటిని చూసి బలి ఇస్తేనే కదా దేవి సంతోషించేది. ఒరేయ్, చాలా మంచి వేటనే పట్టి తెచ్చారా, బాగుంది. ఇక సమయం వృధా చేయకండి, వెంటనే ఈ వేటకు స్నానం చేయించండి. చూస్తే బలికి వీడు బాగా సరిపోయినట్లే ఉన్నాడు. అయినా ఎందుకైనా మంచిది, మళ్ళీ ఓసారి జాగ్రత్తగా పరిశీలించండి. బలికి అన్నీ సిద్ధం చెయ్యండి, ఇవాళే పండుగ అని గూడెంలో అంతటా చాటింపు వేయండి. పదండి అందరూ అని తొందర పెట్టాడు. రాజుగారిని ఇప్పుడు వాళ్ళంతా బలిపశువును చేసేసి స్నానం చేసేందుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో వాళ్ళలో ఒకడు, ఈ నరమానవుడికి ఉండాల్సిన 10,000 లేవు, 9 ఉన్నాయి. వెంటనే వాడు ఈ వార్త నాయకుడికి అందించాడు. నాయకుడు గబగబా వచ్చి చూశాడు. నిజమే, వీడికి 9,000 ఉన్నాయి. 9,000 వాడిని బలి ఎట్లా ఇస్తారా అని అడిగాడు నాయకుడు. మరుక్షణం గుండెల్లో డప్పులు ఆగిపోయాయి. నిశ్శబ్దం మలంకొంది. గూడెం పెద్దలంతా కలిసి మరోసారి రాజును పరీక్షించారు. అందరూ పెదవి విరిచారు. అంబకు బలిచ్చే ప్రాణి అన్ని అవయవాలతో సంపూర్ణంగా ఉండాలి, ఇట్లాంటిది పనికిరాదు అని తేల్చేశారు. ఇంకేం చెయ్యాలి? బందిపోట్ల నాయకుడు రాజును వదిలిపెట్టేయమన్నారు. వెంటనే దొంగలు కొందరు రాజుని తీసుకెళ్లి అడవి చివరిలో వదిలేసి వచ్చారు. రాజుగారిని వాళ్ళు వదిలేసిన చోట ఒక ముని కుటీరం ఉంది. రాజుగారు ఆ కుటీరాన్ని చేరుకుని సన్యాసిని చూడబోయారు.
చూడగా ఆ సన్యాసి వేరెవరో కాదు, గతంలో తను బహిష్కరించబడిన మంత్రి. ఇప్పుడు ఆ మనిషిని చూసేటప్పుడు రాజుకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. చాలా సంతోషంతో సన్యాసిని కౌగిలించుకుని, మిత్రమా, ఆనాడు నువ్వు అన్నది నిజమే. యుద్ధంలో నా చిటికిన వేలును పోగొట్టుకోవడం మంచిదే అయింది. లేకపోతే నేను ఈనాడు ప్రాణాలతో ఉండేవాడినే కాదు అన్నాడు. తన కథను యావత్ మంత్రికి వినిపించి తనను క్షమించమని కోరుతూ, దానిదేముంది మహారాజా, తమరికేం కాలేదు, అంతే చాలు. భగవంతుడు అంతా మేలే చేస్తాడు. ఆయనకు తెలియకుండా ఏదీ జరగదన్నాడు మంత్రి నమ్మకంగా. అంతలోనే రాజుగారు అడిగారు, ఏదో గుర్తొచ్చినట్లు, కానీ నాకు ఒక సంగతి చెప్పండి. నేను మిమ్మల్ని బహిష్కరించాను కదా, మరి దానివల్ల మీకు ఏమైనా మేలు కలిగిందా అని. నాకు జరిగిన మేలు స్వయం సిద్ధంగా కనబడుతూనే ఉన్నది. నేనిప్పుడు ఇంకా బ్రతికి ఉన్నానంటే అది మీ చలువే అన్నాడు మంత్రి. అదెలా అని రాజుగారు అడిగిన మీదట మంత్రి గారు చెప్పారు, చూడండి, నన్ను మీరు బహిష్కరించి ఉండకపోతే మీతో పాటు నేను అడవికి వచ్చి ఉండేవాడిని. దొంగలు నన్ను కూడా పట్టుకుని ఉండేవాళ్ళు. మీకంటే చిటుకున వేలు లేదు కనుక వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టేశారు. కానీ నేను వాళ్ళ ఉద్దేశానికి చక్కగా సరిపోయేవాడిని. వాళ్ళు నన్ను ఈ పాటికి అంబకు బలిచ్చేసి ఉండేవాళ్ళు అన్నారు. రాజుగారు మంత్రిని అభినందించి అంత జ్ఞానము నిబ్బరము ఉన్న ఆయన్ను రాజ్యానికి వెంట పెట్టుకుని వెళ్ళి మంత్రి పదవి తిరిగి ఇవ్వడమే కాక పలు విధాలుగా ఆయన్ని సత్కరించారు.